గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మార్గం. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ప్రతి 4 అమ్మాయిల్లో ఒకరు పీసీఓడితో బాధపడుతున్నట్లు తేలింది. పాలిసిస్టిక్ అంటే ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచులు. నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సహజమైంది. అది నొప్పితోనో లేదా క్రమం లేకుండానో ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. పీసీఓడి సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? పీసీఓడి సంతానలేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ మానస గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331074 and 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? సో మనకి నేమ్లో ఉన్నట్టే అండి, పీసీఓడి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. అంటే సాధారణంగా విమెన్ రిప్రొడక్టివ్ సిస్టంలో అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఓవరీస్ అనేవి ఒక భాగాలు. ఆ ఓవరీస్ ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా అండం విడుదల చేయడం వాటి పని. ఎప్పుడైతే హార్మోన్ డిజార్డర్ అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడము, ఓవ్యులేషన్కి అవసరమైన ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతాయి కానీ అవి ఓవ్యులేషన్ చేయలేకపోవడము, సో అవి నీటి బుడగల్లాగా ఉండిపోవడం ఓవరీస్లో. అప్పుడు మనం స్కాన్లో కానివ్వండి వీటిల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓఎస్ అనేది మనకి డయాగ్నోస్ అవుతుంది. సో ఈ ఓవరీస్లో నీటి బుడగలు ఉండడం వల్ల ఓవరీస్ చేయాల్సిన పని సక్రమంగా చేయకపోవడం, అంటే అండం విడుదల చేయడం అనేది జరగదు. అండ్ ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవడం. అంటే రెగ్యులర్గా 25 days to 35 days నార్మల్గా రావాలి. సో అంతకంటే ఎర్లీగా రావడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే కంప్లీట్గా 2 months 3 months పీరియడ్స్ రాకపోవడం కానీ, లేదా వచ్చినా కూడా వెరీ స్కాంటీ అంటే ఓన్లీ కొద్దిగా స్పాటింగ్ లాగా కనిపించడం కానీ ఇలా ఉంది అంటే మనం పీసీఓడి ఉండొచ్చు. వీటితో పాటు అంటే పీరియడ్ డిస్టర్బెన్స్తో పాటు పీసీఓడి ఉందేమో అని మనం సందేహించాల్సినది వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు. అంటే యూజువల్గా ఆడవాళ్ళు యంగ్ ఏజ్లో కూడా చాలా త్వరగా వెయిట్ గెయిన్ అవ్వడము, పిగ్మెంటేషన్ ఇష్యూస్ అంటే హైపర్ పిగ్మెంటేషన్, చర్మం నల్లబడడం అంటే స్కిన్ ఫోల్డ్స్లో మెడ దగ్గర కానివ్వండి, చంక భాగాల్లో కానివ్వండి చర్మం బాగా నల్లబడ్డము, యాక్నీ ఇష్యూస్, పింపుల్స్ రావడం కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావడం కానీ, ఇవన్నీ కనుక మార్పులు కనిపిస్తున్నట్లయితే సో ఆ విమెన్ కానీ ఆ గర్ల్ కానీ పీసీఓడితో సఫర్ అవుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్గా తెలియాలి అంటే మాత్రం అబ్డామినల్ స్కాన్ చేయిస్తే క్లియర్గా తెలుసుకోవచ్చు. అంటే మెయిన్గా అంటే కొన్ని కాజెస్ మీరు చెప్పారంటే ఇంకేమైనా కాజెస్ ఉన్నాయా పీసీఓడికి? పీసీఓడి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పాలండి. అంటే సరైన శారీరక శ్రమ లేకపోవడము, అండ్ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కెలరీ ఇంటేక్ ఎక్కువ అంటే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇర్రెగ్యులర్గా తీసుకోవడము, దీనివల్ల ఏంటంటే వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ పెరిగితే పీసీఓడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అదేవిధంగా వన్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యాయంటే వెయిట్ కూడా చాలా త్వరగా పెరుగుతారు అమ్మాయిలు. అండ్ ఇంకొకటి స్ట్రెస్, యాజ్ యూజువల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కొన్నిసార్లు ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకవేళ పీసీఓడి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము అనేది మెయిన్ కారణంగా చెప్పొచ్చు. సో కొంతమందిలో ఏంటి అంటే ఎర్లీగా కనుక డిస్టర్బెన్స్ గుర్తించి కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నారు అనుకుంటే ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సువాని బైరాణి నుంచి. హలో సువాని గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. సువాని గారు, మీరు టీవీలో మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటామా? మెయిన్గా అంటే ఇప్పుడు పీసీఓడి అంటే దీనికి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారా? రూట్ కాజ్ అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అండి. ఇక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఒకటి, ఇంకొకటి అన్వాంటెడ్గా ఏమైనా మెడికేషన్ ఎక్కువ వాడుతున్నా కూడా, అంటే ఏదైనా ఆల్రెడీ ఇతర డిసీజెస్ ఉండి వాటికి మెడికేషన్ వాడుతున్న వాళ్ళల్లో కూడా యూజువల్గా హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడము, దానివల్ల పీసీఓడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫ్యామిలియల్ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా పీసీఓడి రావచ్చు.
ఓకే, ఇప్పుడు పీసీఓడి ఒక పేషెంట్కి ఉంటే కనుక అంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ చూసుకోవాల్సిన ఓవ్యులేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఓవం అనేది సరిగ్గా రిలీజ్ అవ్వనప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎదురవుతుంది ఆడవాళ్ళలో. సో ఇక్కడ ఓవం రిలీజ్ చేయాల్సిందే ఓవరీస్ కాబట్టి ఆ ఓవరీస్ సరిగ్గా ఫంక్షనింగ్లో లేనప్పుడు అవి చేయాల్సిన వర్క్ ఓవం రిలీజ్ అవ్వనప్పుడు తప్పనిసరిగా పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ మిగిలిన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ కలిగించే ఇష్యూస్తో కంపేర్ చేసుకుంటే పీసీఓడి అనేది ట్రీటబుల్ అండ్ సింపుల్ ప్రాబ్లం అనిగా చెప్పుకోవచ్చు. కానీ మోస్ట్ కామన్ ప్రాబ్లం కూడా పీసీఓడి వల్లే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీస్ కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ కానీ ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు, ప్రైమరీయా సెకండరీయా? ఎలా గుర్తుపట్టారు ఒక పేషెంట్? దట్టు ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి? అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఫస్ట్ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అంటే ఇన్ఫర్టిలిటీ అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇన్ఫర్టిలిటీ అని అంటాం. అంటే మ్యారేజ్ అయ్యి ఎలాంటి కాంట్రసెప్షన్ అంటే ఎలాంటి ప్రొటెక్షన్ యూస్ చేయకుండా ఇంటర్కోర్స్ చేస్తున్నా కూడా 1 year అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే తప్పనిసరిగా ఆ కపుల్ సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ఆ కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా అబార్షన్ అంటే మిస్క్యారేజెస్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ టైం అనేది రాలేదు అంటే అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని. అలా కాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అంటే ఫస్ట్ బేబీ హెల్దీ ఇష్యూ ఉంది, 2-3 years అయింది, 4-5 years అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు, లేదా ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజెస్ అవ్వడం కానీ ఇలాంటి హిస్టరీస్ ఏమైనా ఉంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని కానీ అంటాము. సో బోత్ రెండిటికి కూడా కామన్ కాజెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కొంత టైం టేకింగ్ ఉంటుంది అండ్ హార్మోనల్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, పర్వీర్ ఖమ్మం నుంచి. హలో పర్వీర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నేను నా మ్యారేజ్ 12 years అవుతుందండి. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే. 5 years కింద నేను లాప్రోస్కోపీ సర్జరీ కూడా చేయించుకున్నానండి. ఓకే. అప్పటి నుంచి నేను ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ ఏం చేయలేదు. తర్వాత ఎలాంటి ప్రెగ్నెన్సీ కూడా రాలేదు మ్యామ్. ఓకే. ఓకే. నా ఏజ్ వచ్చేసి 34 years, వెయిట్ 68 ఉన్నానండి. ఓకే. ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకున్నారండి? మిగిలినవి ఏమన్నా? ఏంటి మేడం? ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు అవి చేయించుకున్నారా? లేదండి. పీరియడ్స్ నాకు రెగ్యులర్ గానే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి హెయిర్ క్రాప్ ప్రాబ్లం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏం కనిపించట్లేదు మేడం నాకు. అసలు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందా లేదా అసలు ఏంటి అని కూడా నాకు సరిగా తెలియలేదు. ఓకే అండి, ఒకటి చూడండి అమ్మా, ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అంటే అది మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ పీసీఓడి ఉంది, దానికి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, కానీ ఇక్కడ ఏంటి అంటే పీసీఓడి అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినప్పటికీ కూడా ఓవ్యులేషన్ కరెక్ట్గా ఎగ్ కరెక్ట్గా విడుదల అవ్వకపోవడం కానీ లేకపోతే ఎగ్ హెల్దీగా లేకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మీరు 34 years అంటే ఛాన్సెస్ ఉంటాయమ్మా, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుని రండి, లేదా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇద్దరికి చేయాల్సి ఉంటుంది. మీరు మీ హస్బెండ్ ఒకసారి కన్సల్ట్ అయితే దాన్ని బట్టి కంప్లీట్గా కేస్ టేకింగ్ తీసుకుని కౌన్సిలింగ్ అవి చేసి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించాలి, ఎంత ఛాన్స్ ఉంది, ఎంత టైం వాడాలి మెడికేషన్ అనేది మేము తప్పకుండా చెప్తాము. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, నాగేశ్వరరావు కొట్టపల్లి నుంచి. హలో నాగేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. ఏంటమ్మా? ఓకే, వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? మీ ఏజ్ ఎంత? 24. ఓకే. ఓకే అమ్మా, బరువు పెరుగుతున్నారు అంటే మనకి చాలా కారణాలు ఉంటాయి తల్లి. సో ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలమ్మా.
సో మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది ఒకసారి కింద నాకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. దగ్గరలో ఉన్న మా క్లినిక్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తారు. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే ఎందుకు వెయిట్ పెరుగుతున్నారో తెలుసుకుంటే దాన్ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హోమియోపతి కాబట్టి ఈజీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే ఇప్పటి వరకు మనం ఇన్ఫర్టిలిటీ ఓన్లీ లేడీస్లో ఎలా ఉంటుందో అని చెప్పారు. సో మెయిల్లో కూడా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? రీజన్స్ ఏంటంటారు? తప్పకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఒక కపుల్ వస్తే అందులో 40% to 50% మేల్ ఎలా అయితే ఫిమేల్ కాజెస్ ఉంటాయో అదేవిధంగా మెయిల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వెరీ రేర్ కండిషన్స్లో ఇద్దరికి కూడా సమస్య ఉండడం, లేకపోతే ఇద్దరిలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అదేవిధంగా మెయిల్ ఇన్ఫర్టిలిటీని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్పర్మ్ డిఫెక్ట్స్ ఉండడం కానివ్వండి, లేదా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, లేదా స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉండడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం నోటీస్ చేస్తాము. సో ఇది మనకి ఫిజికల్గా ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలియదు కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ కామన్గా సెమెన్ అనాలిసిస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ డయాబెటిక్ కానీ, హైపర్టెన్సివ్ కానీ, లేదా హైపోథైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉండి వాటికి మెడికేషన్స్ వాడుతున్నట్లయితే ఆ మెడికేషన్ ప్రభావం కానీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ కౌంట్ తగ్గే అవకాశం, మొటిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా రెగ్యులర్గా వాటికి మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ కౌంట్ కానివ్వండి, మొటిలిటీ కానీ ఇవి తగ్గడానికి చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. లైక్ వారికోసీల్ అంటాము, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా స్పర్మ్స్ని క్యారీ చేసే కార్డ్ అనేది డిఫెక్ట్ ఉండొచ్చు. సో మనకి కంప్లీట్గా యూజువల్గా మెన్లో ఏంటంటే ఎజోస్పర్మియా అంటాం, అంటే కంప్లీట్గా నిల్ ఉంటుంది. సో అది అసలు తయారవడంలో ప్రాబ్లం ఉందా, టెస్టికల్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే తయారైన బయటకు రావడానికి ప్రాబ్లం ఉందా? సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించి దాన్ని బట్టి ప్రాపర్గా దేనివల్ల ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనకు మెడికేషన్స్ అనేవి ఉంటాయి. సో హోమియోపతిలో ఏంటి అంటే మన రూట్ కాజ్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ఇండివిజువలైజ్ చేసుకుని కనుక ప్రాపర్ మెడికేషన్, సూటబుల్ మెడికేషన్ ఇచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా తగ్గుతాయి. అంటే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం పర్మనెంట్గా కూడా తగ్గుతాయి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రియా హైదరాబాద్ నుంచి. హలో ప్రియా గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో అండి. చెప్పండి ప్రియా గారు. హలో, యాక్చువల్ గా నేను స్టూడెంట్ అండి. ఓకే, మై నేమ్ ఇస్ ప్రియా. నాకు ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అనేది అవుతూ ఉంటది. ఓకే, నాకు ఒకసారి 2 months గ్యాప్ వచ్చిందండి, 2 to 3 months గ్యాప్ వచ్చింది. ఓకే, డాక్టర్స్ అడిగితే స్మాల్ సిస్ట్ ఉందని చెప్పారు. ఓకే, ఒక టాబ్లెట్ కూడా సజెస్ట్ చేశారు, రిజిస్టర్ 1 అని. ఓకే, దాని వల్ల నాకు మళ్ళీ రెగ్యులర్ గా వచ్చాయి. సో మళ్ళీ ఏమన్నా సిస్ట్ వల్ల ప్రాబ్లం ఏమన్నా వస్తుందా అని కొంచెం పీసీఓడి అవి ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ఉంటుందా అని భయంగా ఉంటుంది, కొంచెం చెప్తారా? ఓకే ప్రియా గారు, పీసీఓడి అనేది యూజువల్గా వచ్చే ఛాన్సెస్, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. కానీ మీ లైఫ్ స్టైల్ మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఈ రోజుల్లో యంగ్ గర్ల్స్లో పెద్ద మనిషి అయ్యే టైంలోనే పీసీఓడి అనేది డయాగ్నోజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు వరీ. పీరియడ్స్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఎర్లీగా మీరు రియలైజ్ చేసుకుని కన్సల్ట్ అవ్వడం మంచిది. కానీ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ. కానీ వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోండి, సన్ ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము, అండ్ లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడము, ఇవి మీరు కనుక ఫాలో అయ్యారంటే లైఫ్ స్టైల్లో సో వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంది కాబట్టి మీరు తీసుకునే జాగ్రత్తల్ని బట్టి కూడా వస్తుందా రాదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా అంటే లేడీస్లో అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు కాకుండా ఇంకా ఏ సమస్యలు ఉండొచ్చు? సో ఇన్ఫర్టిలిటీకి మనకి పీసీఓడి సమస్యతో పాటు యూటరైన్ ప్రాబ్లమ్స్ లైక్ ఏంటంటే యూటరైన్ స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ ఉండడం కానివ్వండి, లేదా ఈ ఓమ్ని క్యారీ చేసి యూటరస్ వరకు తీసుకొచ్చే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడం కానీ, లేదా థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉండడము. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ కాజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో కామన్గా ఏంటి అంటే పీరియడ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఎర్లీగా ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది విమెన్లో ఏమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ కూడా
ఓవ్యులేషన్ అనేది కనిపించదు. సో ఓవ్యులేషన్ అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఉంటాయి కాబట్టి సో 1 year మ్యారేజ్ అయిన తర్వాత 1 year చూసి దాని తర్వాత కన్సల్ట్ అయితే మనకి దేని వల్ల ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి విశాఖపట్నం నుంచి. హలో లక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మాట్లాడండి. హలో చెప్పండి. లక్ష్మి హస్బెండ్ అండి, రమేష్ అండి. ఓకే, యా చెప్పండి రమేష్ గారు. ఆ వైఫ్ ఇప్పుడు అంటే ఏంటంటే మాది విశాఖపట్నం దగ్గర ఎలిమెంట్స్ అండి మాది. ఓకే. ఇప్పుడు 1 year 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. ఈ మందులు విశాఖపట్నం దగ్గర అనకాపల్లిలో మందులు వాడాం మేడం. ఓకే. ఒక 6 months నుంచి మందులు వాడుతున్నాము. ఓకే. తనకి ఏదో చిన్న సృష్టి అనేది ఉంది గర్భసంచిలో అని చెప్పేసి అన్నారు మేడం. ఓకే. 6 months నుంచి మందులు వాడుతున్నాం కానీ ఆవిడ ఒక్కొక్కసారి ఏంటంటే 1 నెల వెళ్తే మరి క్లియర్ అయిపోయిందని ప్రాబ్లం లేదు, ఇంకా మందులు ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అవుతుందని చెప్తున్నారు మేడం. ఓకే. అది లాస్ట్ మంత్ వెళ్ళిన తర్వాత లాస్ట్ మంత్ లేదండి మళ్ళీ వచ్చిందండి అని మళ్ళీ మందులు ఇచ్చారు. ఓకే. నాకు కూడా ఏంటంటే అండి కొంత కౌంటింగ్స్ తక్కువ ఉన్నాయి, లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే. నేను కూడా 6 months నుంచి వాడుతున్నానండి, నాది ప్రాబ్లం క్లియర్ అయిందన్నారు. తనదేమో ఇంకా ప్రాబ్లం ఉందన్నారు. అది ఎంత ఇంకా ఏంటని ఒక క్లారిఫికేషన్ అనేది తెలియట్లేదు మాకు. ఓకే. ఓకే. అది ఇంకా ఒక మాకు అలా పిల్లలు పుట్టడం ఇంకా ఎన్నాలనేది ఒక టైము అలాంటిది ఏమైనా ఉంటుందా మేడం? లేదు ఇంకా తనకి క్లియర్ అయ్యే వరకు మందులు వాడాలా ఏంటి అని. ఓకే అండి, ఏజ్ ఎంత అండి లక్ష్మి గారిది? మీది 30 అండి. ఓకే. ఆవిడకి ఆల్రెడీ కూడా ట్యూబ్స్ అనేది కూడా క్లీన్ అదే దాన్ని కూడా చేస్తారు కదా మేడం. అవును, అది కూడా క్లీన్ చేశారు మేడం. ఓకే. ఓకే రమేష్ గారు, వరి అవ్వకండి. 30 అనేది లేట్ ఏం కాదు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టైం ఉంది, హెల్దీగానే ఉంటాయి ఓవరీస్. కానీ ఓవరీస్లో ఏంటి అంటే ఫిక్స్డ్గా ఎగ్స్ ఉంటాయండి, అవి ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాలి. సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం కానీ ఇట్లాంటి రీజన్స్ వల్ల ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం కానీ అన్హెల్దీగా ఉండడం, దానివల్ల ప్రెగ్నెన్సీ నిలవకపోవడం అనేది ఉంటుంది. సో ఏం టెన్షన్ తీసుకోకండి. ఆల్రెడీ మెడికేషన్ వాడుతున్నారు, హోమియోపతిలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. సో మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ చేయించారు కాబట్టి మీ రిపోర్ట్స్ లక్ష్మి గారి రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో ఎగ్జాక్ట్గా మనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నా కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ అంటాము, రీజన్స్ అంటాము. సో అలాంటి కేసెస్లో కూడా మన హోమియోపతి మెడిసిన్స్ అనేవి మిరాకిల్ చేసి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. సో ఒకసారి కన్సల్ట్ అవ్వండి, డిసప్పాయింట్ అవ్వద్దు. మెడికేషన్స్ బాగుంటాయి, కొంత రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది కొన్ని మంత్స్, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మెయిన్గా అంటే ఒకరు కన్సీవ్ అవ్వాలనుకుంటే కనుక మంత్లో ఒకసారి థ్రైస్ నెక్స్ట్ మంత్ అవ్వకుండా ఉంటే మెన్సెస్ అంటే ఓన్లీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అంటారా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? మెయిన్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి యంగ్ విమెన్లో, గర్ల్స్లో వచ్చేటప్పటికి పీసీఓడి ఫస్ట్ చూసుకుంటారండి. సో అలా కాకుండా 35 ఆ ఏజ్లో ఒకవేళ పీరియడ్స్ డిలే అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ వస్తున్నాయి, లేదా తక్కువ ఉంటుంది లేదా ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ కొన్ని అదర్ కాజెస్ ఉంటాయి. లైక్ ఏంటంటే యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పాలిప్స్ లాంటివి ఉండొచ్చు. పాలిప్స్లో కూడా ఇలాగ బ్లీడింగ్ అనేది ఎక్సెస్గా ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. రెండోది థైరాయిడ్ ఇష్యూస్ అంటే హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే విమెన్లో కూడా అంటే ఫస్ట్ థైరాయిడ్ ఉంది అని తెలుసుకోవడం డిలే చేసినప్పుడు కూడా ఇలా పీరియడ్స్ అనేవి స్కిప్ అవ్వడము, 3 months 4 months అయినా పీరియడ్స్ రాకపోవడము ఇలాంటివి కనిపిస్తుంటాయి. లేదా కొంతమంది విమెన్లో ఏంటి అంటే ఎర్లీ మెనోపాజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 45లో రావాల్సిన మెనోపాజల్ ఫేజ్ అనేది ఎర్లీగా 35లో లేట్ 30sలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీరియడ్స్ రావట్లేదు అంటే ఏజ్ని బట్టి మనకి ఏంటి ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఏంటి రీజన్ అయితే తెలుసుకుంటాము. లేదంటే హార్మోనల్ ప్రొఫైల్స్ చేయించుకోవడం వల్ల కూడా ఏమైనా హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే కనుక చాలా మంది సిటీలో అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. ఎస్పెషల్లీ లేడీస్లో అయితే కొంతమంది అలాగే ఉన్నారు. సో 30+ అయిన తర్వాత అంటే వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఉండే అవకాశం ఉందంటారా ఏజ్ రిలేటెడ్ చూస్తే?
తప్పకుండా ఉంటుందండి. అంటే ఇందాక నేను చెప్పినట్లు ఒక ఫిమేల్ చైల్డ్ అంటే గర్ల్ చైల్డ్లో ఏంటి అంటే ఫిక్స్డ్ ఓవమ్స్ ఉంటాయి. సో రిప్రొడక్టివ్ ఏజ్ 13 years నుంచి 40-45 వరకు కూడా ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఫిమేల్స్లో ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ రిలేటెడ్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో హెల్దీ ఏజ్ మనకి మ్యాక్సిమం లిమిట్ వచ్చేటప్పటికి 33 to 35 చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది, కానీ అది కొంతమందిలో ఏంటి అంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గే అవకాశం, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు అందుకే ఫస్ట్ ఏఎంహెచ్ హార్మోన్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుంటే, దాన్ని బట్టి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి ఛాన్సెస్ అనేవి కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి లేదా థైరాయిడ్, హైపోథైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే సో ఎర్లీగా ప్లాన్ చేసుకోవడమే మంచిది. అలాగే మేల్స్లో కూడా ఒకవేళ డయాబెటీస్ కానివ్వండి, ఎర్లీగా చిన్న ఏజ్లోనే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, లేదా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీలో హైపోథైరాయిడ్ ఉండి వీళ్ళకి కూడా ఎర్లీగా రావడం జరిగింది అంటే సో స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, చిత్రావతి పెద్దాపురం నుంచి. హలో చిత్రావతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి అమ్మా. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. అదండి, మా పాపకి 34 సంవత్సరాలండి. ఓకే. అంటే సంతానం లేదండి. ఓకే. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే. అది ఏమైనా చెప్తారేమోనండి. ఓకే అండి. చాలా మందులు వాడిందండి, ఇంగ్లీష్ మందులు అయితే చాలా మందులు వాడింది. ఓకే. ఓకే అండి. 34 years అంటున్నారు, థైరాయిడ్ అంటున్నారు, కాబట్టి ఆల్రెడీ మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నట్లయితే వాటి ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కూడా ఇక్కడ హోమియోపతిలో మనకేంటి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఇచ్చే మెడికేషన్ అనేది ఫస్ట్ లోపల ఏంటి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానివ్వండి, అవి మనకి న్యాచురల్గానే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల బాడీ న్యాచురల్గా చేసుకుంటుంది. సో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మీరు ఒకసారి ఆల్రెడీ ఇతర మెడికేషన్స్ వాడారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అమ్మా. కాకపోతే కపుల్ ఇద్దరు ఉండాలి. రిపోర్ట్స్ అన్నీ ఏవైతే మీరు మెడికేషన్ వాడుతున్నారో లేదా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ చేయించారో అవన్నీ ఒకసారి తీసుకుని కన్సల్ట్ అయితే దాన్ని బట్టి ఎంతకాలం వాడాలి, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు కూడా క్లియర్గా చెప్పగలుగుతాము. ఓకే, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలంటారు, డైట్ పరంగా కూడా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది హార్మోనల్ ఇష్యూస్లో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవాలి. లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు దానికి తగినట్లు డైట్ తీసుకోవడం, అంటే ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. సో ఎర్లీ ఏజ్లో కనుక వస్తే మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి తగ్గించడానికి. సో మనకి డిసీజ్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ, క్రానిసిటీ పెరిగే కొద్దీ మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇన్ఫర్టిలిటీ గురించి అలాగే పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది ఇవాల్టి మార్గం. స్టే ట్యూన్ టు సాక్షి.